ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజాపాలన ద్వారా సమస్యలను, ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి పరిష్కరించడంలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో భాగంగా మేమంతా కూడా చేస్తూ ఉన్నాం. మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మేము ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఒక ఇద్దరు చైర్మన్లుగా మరి ప్రజల యొక్క సమస్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉంటే గత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసి రాష్ట్ర ఖజానాను అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులలో ఈరోజు దాన్ని ఎక్కడికక్కడ మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒకవైపు ఆర్థికమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే చూడలేక గత వైఫల్యాలను మరి వాళ్ళు ఇలా ఏ విధంగా ఈ ప్రభుత్వంకి వస్తున్నటువంటి మంచి పేరును చూడలేక బీఆర్ఎస్ నాయకులు మా ముఖ్యమంత్రి గారి మీద ఎటువంటి తాటు మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మేము వాళ్ళని తిట్టాలనుకుంటే, మేము మాట్లాడాలనుకుంటే ఎంతైనా మాట్లాడచ్చు, కానీ మేము ఆ శక్తి అంతా కూడా ఇలా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పెడతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మాట్లాడినటువంటి అమిత్ షా కూడా ఇలా ఏదో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఏమో జరిగిపోతుంది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. 11 సంవత్సరాలుగా ఈ దేశంలో చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేయలేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏదో వెలుగబెడతామని చెప్పి మాట్లాడడాన్ని, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినటువంటి అవాకులు చవాకులను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో ఇంకా రాబోయే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ప్రజలు కోరుకుంటా ఉన్నారు. గత సంవత్సరన్నర కాలంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఇవాళ 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడమే కాకుండా దాదాపు 21,000 కోట్ల రుణమాఫీ చేసి ఇవాళ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు దీవిస్తూ ఉన్నారు, ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటారని జీర్ణించుకోలేని బీజేపీ, బీఆర్ఎస్ ఏది పడుతుంది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ పీటలు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇక్కడ అసలు స్థానం ఉండే పరిస్థితి లేదు అని చెప్పి ఒక 30 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్లో మెయిన్గా ఎడ్యుకేషన్ సంబంధించింది, మెడికల్కి సంబంధించింది, అట్లాగే భూమికి సంబంధించిన సమస్యలు రావడం జరిగింది. వాటి రాగానే మేము సంబంధిత అధికారులతో మాట్లాడి వచ్చిన 30 అప్లికేషన్స్లో 30 అప్లికేషన్స్కి సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. అంటే మెడికల్ ఉంటే, క్యాన్సర్ సంబంధించిన పేషెంట్స్ ఉంటే వాళ్ళని నీలోఫర్కి అటాచ్ చేయడము, అలాగే నిమ్స్కి అటాచ్ చేయడము, ఎడ్యుకేషన్ సంబంధించిన హాస్టల్స్లో సీట్ కావాలంటే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ పిల్లలకు సీట్లు ఇవ్వడము, అట్లాగే భూ సమస్య ఉన్నప్పుడు అన్నగారు మాట్లాడి ఎంఆర్ఓలతో మాట్లాడి ఆ సమస్య గురించి చర్చించి ఆ సమస్య పూర్వ ఫలాలు ఖచ్చితంగా మాకు తెలియాలి, దాన్ని పరిష్కరించాలి అని ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన వేదిక, మన ప్రజాపాలన వేదిక. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు 2 చైర్పర్సన్స్ ఇక్కడ కూర్చొని బాధ్యతగా ఆ సమస్యలని విని ఆ సమస్యలకు అప్పుడే పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. ప్రజాపాలనలో భాగంగా ప్రజానాయకులు ఊరికే మీడియాకు ముందుండడము, సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు, ప్రజల సమస్య గురించి మాట్లాడుకొని ప్రజా సమస్యని గ్రౌండ్ లెవెల్లో సాల్వ్ చేసే పనిలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది, మన ప్రభుత్వం ఉంది అని ప్రజలకు తెలియచేయడంలోనే ఈ ప్రజాపాలన వేదిక. ఇది ప్రజలు అందరూ తెలుసుకొని తమ సమస్యలు, అంటే కొన్ని సమస్యలు మ్యాక్సిమం మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరనే సాల్వ్ అయిపోతున్నాయి, డిస్ట్రిక్ట్స్ లెవెల్లో కొన్ని డీసీసీ గారి దగ్గర సాల్వ్ అయిపోతున్నాయి. కొంతమంది ఇక్కడ దాకా రావాలని ఇష్టపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా గాంధీ భవన్ దాకా వచ్చి ఇక్కడ కూడా సమస్యలు సాల్వ్ అవుతున్నాయి.
సో ఈ ప్రజాపాలనకు ప్రజలందరూ నీరాజనం పలుకుతున్నారు. ఈ ప్రజాపాలన ఇంకా అద్భుతంగా ముందుకెళ్తుంది. మేము ప్రజల కోసం వచ్చాము, ప్రజల కోసం పనిచేస్తామని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.